అన్న ఇది ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఛార్జింగ్ పెట్టుకోవాలంట అక్కడ పెట్టుకుంది ఫోన్ ఛార్జింగ్ వల్ల కింద మొత్తం అదే కదా. Couldn't quell the spark that you carry so well. What hurt you once built your shell. Sube, sube, sin miedo, levántate, ve más lejos. Sube. ఇది అన్నమాట. సో మీకు బయట చూపిస్తున్న తర్వాత ఓకే. సో ఇక్కడ క్యాంపింగ్ అనేది డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇది కొంచెం బెటర్, ప్రైస్ ఎక్కువ. మీకు ఇప్పుడు మార్నింగ్ కదా, నేను ఇప్పుడు కెమెరా మీకు వెళ్ళేటప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఓకే, కాకపోతే ఇక్కడ మంచిగా చాలా స్ట్రేంజర్స్ చాలామంది పరిచయం అవుతారు మనకి. అంటే మన సోలో అయితే, సో నాకు అట్లా 2 గ్రూప్స్ పరిచయం అయ్యారనమాట. ఒకటేమో రైడింగ్ చేసేటప్పుడు, ఇంకోటేమో ఇప్పుడు ఇక్కడ టెంట్ దగ్గర మాకు ఆపోజిట్లో. నాకు స్ట్రేంజర్స్ పరిచయం కావడం అనేది చాలా నచ్చింది. జనరల్గా మనం ఎక్కువ ఎవరితో మాట్లాడడం, బట్ మంచి స్ట్రేంజర్స్తో పరిచయం అనేది బస్తో టైం పాస్ అయింది. సో ఇది ఓకే, నేను మీకు ఇప్పుడు బయట వ్యూ కూడా చూపిస్తాను. ఓకే, సో ఇది అన్నమాట వ్యూ చూపిస్తా. నైట్ రచ్చ నిజమైన నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నిన్న నాకు పరిచయమైన బ్రోలు ఇంకా లేవలే అనుకుంటా, పాపం టెంట్లోనే ఉన్నారు. ఇంకా బయటికి రాకపోవడం మంచిదని నిద్రమైన అవేం పళ్ళరా. సో బ్రో నాకు నైట్ పరిచయం అయ్యారు అనమాట. కానీ నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, కొండలు కింద ఉన్నాయి ఈ చెట్టు. ఏం పనులు బ్రో ఇవి? నేను ఇంతవరకు అసలు ఇది ఏంది, ఏదో పండు ఉంటుంది బ్రో ఇది, కానీ మనకు తెలియదు అంతే. అది పండేనా లేకపోతే ఏమన్నా మనకు ఐడియా లేదు. స్విమ్మింగ్ పూల్ ఇది కాదులే, వాటర్ చెప్తుంది.
పంచర్ గుర్తుందా? టైర్ వీక్ ట్యూబా ట్యూబ్ అయితే తలకాయ నొప్పి. నాది ఫ్రంట్ గాలి చూపించాలి. ఓ ఇదేనా జిప్ లైనర్? ఇక్కడ నుంచి ఇక్కడ జారుకుంటూ రావాలి. కింద రాళ్ళు ఉన్నాయి కదా బ్రో, కింద వాటర్ ఉన్నా కొంచెం భయం కాదు, మొత్తం రాళ్ళు ఉన్నాయి. చిన్నదే కదా, పడితే మాత్రం రాళ్ళ మీద పడతారు డైరెక్ట్గా. తినడానికి మనం కూడా ఉండరు, అదేమో 3 కిలోమీటర్లు దగ్గర దగ్గర అడుగుతున్నాం ప్రజెంట్ అయితే. రప్పిస్తారు బ్రో, అడుగు మనీ ఇస్తాను రప్పిస్తాను. అంత లోపల తిన్నాం దగ్గర. ఛార్జింగ్ బయట ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నాడు, ఇక్కడ ఒకటి పెట్టుకున్నామా మరి ఒకటి. టిఫిన్ 3 బొండాలు, 3 బొండాలు, 3 బొండాలు. కానీ ఫుడ్ విషయం కోసం మాత్రం అంత వర్త్గా అనిపించింది నాకు, అంటే అంత బాగాలే చెప్పాలంటే. నిన్న చికెన్ మాత్రం రెస్ట్ ఏదో చేయాలి కదనే చేసారు. నువ్వు నచ్చిందా చికెన్? నిన్న చికెన్ ఒక్క పీస్ ఉంది దానిలో అంతే. ఆ పలావ్కి ఆ గ్రేవీ కొంచెం సెట్ అయింది. పన్నీర్ అసలుకే బాగా, పన్నీర్ బాగాలే. అవును, అసలు ఏది పడలేదు, పడేసిన ఫస్ట్ తినలేకపోయినా నేను. తింటుంటే స్వర్గంలోకి వెళ్ళినట్టుంది నాకైతే. ఎట్టు మైట్ బి. సో మొత్తం తీసేస్తారు అనమాట, అంతా అయిపోయింది. సో ఇది 11 వరకు చెక్అవుట్ ఐ గెస్. సో 11 వరకు చెక్అవుట్, మొత్తం తీసేస్తారు. సో అయిపోయింది, టెంటర్స్ అన్నీ తీసేసారు అనమాట. సో అందరు వెళ్ళిపోతున్నారు చాలామంది, ఇంకా రైడ్ కంప్లీట్ అయిపోతుంది. నన్ను బ్రో వాళ్ళు అడుగుతున్నారు బోటింగ్ రమ్మని, బట్ నేను బోటింగ్కి వెళ్ళా కదా ఆల్రెడీ. సో నాకు ఇంకా వద్దు అనిపిస్తుంది. నేను నెక్స్ట్ టైం నేను చేద్దాం అనుకుంటే, ఇప్పుడు నాకు అసలు అది ఒప్పుకోలేదు. ఇట్స్ ఎనఫ్, నెక్స్ట్ టైం కూడా వచ్చిన బోటింగ్ చేయొచ్చు. మను బ్రో మర్చిపోయావా బ్రో? అప్పుడే ఏమన్నా మర్చిపోతున్నావా? ఓకేనా? ఓకే ఓకే అంతేనా? బాయ్ బ్రో. పోవాలనుకుంటున్నావా? అంతేనా? పోతా బ్రో, అయిపోయింది కదా టైం, మీరు పంపిస్తారు కదా పోకపోయినా కూడా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అంతేనా? అదే ఏమైంది బ్రోది? బండి పంచర్ అయిందిగా. సో ఇక్కడ మెకానిక్ షాప్ పెట్టేయాలి బ్రో మీరు. ఇట్లా ఎవరికైనా పంచర్ అయితే మీకే కదా పైసలు వచ్చేది. 100 తీసుకున్నా కూడా 200 తీసుకోరి. అంత దూరం పోయడం కంటే ఇక్కడ బెస్ట్ కదా, తోసుకుంటూ పోవడం కంటే. వాటర్ ఫాల్ ఇప్పుడు పెట్టినేది బ్రో, వాటర్ ఫాల్. ఇందాక నా బండి పంచర్ అయిందా కదా చూసుకోవాలి ఫస్ట్ నేను. ఓకే, సో ఇది మన కంప్లీట్ క్యాంపింగ్కి. సో డీటెయిల్స్ అనేది నేను వెళ్ళేటప్పుడు మీకు మెన్షన్ చేస్తాను, కాస్ట్ ఎంత ఎన్ని ఎవ్రీథింగ్. ఓకే, పాపం పంచర్ అయిపోయింది మొత్తం. ఇది సైలెన్సర్ చేంజ్ చేసినావా? మోడిఫైడ్ అంట. బ్రో హాయ్ చెప్పు బ్రో మా వాళ్ళకి, సబ్స్క్రైబర్లకి. బ్రో చాలా టాక్టివ్, చాలా యాక్టివ్ హైపర్ యాక్టివ్ మీ టీంలో బ్రో. పంప తెచ్చిండు బ్రో, కొడతాడు ఇప్పుడు. బ్రో నువ్వే కొట్టాలి.
బ్రో కొడితే ఏమైతే తెలుసా బ్రో, కండలు వస్తాయి. జస్ట్ కిడింగ్. ఎక్కదు కానీ టైం సగం ఎక్కినా చాలు బ్రో, వెళ్ళిపోవచ్చు. 2 బైకులు కాబట్టి సగం సరిపోద్ది. హెల్ప్ చేయనా? ఓకే కరెక్ట్ ఉంది అది. ఓకే గాలి మొత్తం పోతుందిరా, పోతుందిరా, కొట్టరా థ్యాంక్ గాడ్. మన బండి లాంగ్ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మనకి హ్యాండ్ ఇయ్యదు బాయ్, నాకు అందుకే ఇది ఇష్టం. మొత్తం గలీజ్ అయిపోయింది వెహికల్ ఎదురు. ఓరే నీ అమ్మ, దాంట్లో పడేసారంటారా మీరు బండి తీసుకుపోయి. ఓకేనా? చాలా ఫాస్ట్గా వెళ్ళాలి గాలు వెళ్ళపల. మళ్ళీ ఇంకేంది మరి, నాకు ఇన్స్టాలో ఫాలో కొట్టే బ్రో, రిక్వెస్ట్ పెట్టు. మనుబ్లాగర్ 24 కొట్టు వస్తుంది. విన్నావా బ్రో? కొట్ట బ్రో, మామూలు ఫోటోగ్రాఫర్ కాదు బ్రో, యూజ్ చేసుకోండి. మస్తు తీస్తుండే ఫోటోలు, వీడియోలు, ఫోటోలు. నెక్స్ట్ లెవెల్ తీసిండు అసలు. నాకు మస్తు వచ్చినాయి ఫోటోలు. మొత్తం ఫోటోషూట్ చేసినాం, ఆ తీసుకుంటే అటు వచ్చినాం. అంతేనా? అవునా? ఇదే మనుబ్లాగర్ 24, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 2 సేమ్. ఇది కూడా వీడియో పెడతాను నేను, బ్లాగ్ పెడతా. ఇప్పుడే బ్రో వాళ్ళకి బాగా చెప్పాను. యాక్చువల్గా జనరల్గా నేను సోలో రైడ్ కదా, సో నాకు మార్నింగ్ వరకు వేరే వాళ్ళు మనకి కంపెనీ ఇచ్చారు అనమాట. సో ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ నాకు ఎవరు లైక్ క్యాంపింగ్ దగ్గరకు వచ్చినాక వీళ్ళు మాకు ఆపోజిటే. సో ఫస్ట్ బాగానే ముగ్గురు కలిసి చిల్ అవుతారు, బట్ నేనేమో ఒక్కడిని అయిపోయాను అనమాట సింగిల్గా. ఇక సింగిల్గా అయిపోయినా కానీ ఇంకా నాకు దాని తర్వాత వీళ్ళు మాట్లాడారు అనమాట. ఇక సో మస్తు కంపెనీ ఇచ్చారు, మస్తు టైంపాస్ అయింది. వీళ్ళు మనకి బాగా క్లోజ్ అయిపోయారు ఇక అట్లా. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను స్ట్రేంజర్స్తో మాట్లాడడం. జనరల్గా నేను అసలు తెలియని వాళ్ళతో అసలు మాట్లాడను, అసలు బయట ఎవరితో మాట్లాడాను, చాలా తక్కువ నేను మాట్లాడడం. బట్ మాట్లాడితే మస్తు మాట్లాడతా. సో ఇట్లా అనమాట, ఇంకా స్ట్రేంజర్స్తో మాట్లాడడం మనకి పరిచయం అనేది కొంచెం కొత్తదనం, కొత్త ఫీలింగ్. కానీ బాగా టైం పాస్ అయింది. సో వీళ్ళు మార్నింగ్ బ్రో వాళ్ళు. సో ఈ సోలో రైడ్ కాస్త నాకు సోలో రైడ్ లాగా అనిపించలేదు యాక్చువల్గా. జస్ట్ రావడం పోవడమే సోలో, బట్ ఇక్కడ వాళ్ళు పరిచయం అయ్యేసరికి నాకు మస్తు కిక్ వచ్చేసింది అన్నమాట. ఇక ఈ రోడ్లు భయంకరంగా ఉన్నాయి, ఇక్కడ ముళ్ళు కూడా బాగానే ఉన్నాయి అనుకుంటా, టైర్లు పంచర్ అయిపోతున్నాయి. సో ముందర ఉన్నది అనంతగిరి హిల్స్, మీకు కనిపిస్తుంది కదా. సో అంతా అనంతగిరి హిల్స్. బట్ లిటరల్లీ నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నేను మాత్రం ఫొటోస్, వీడియోస్. ఇది ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ అంట. ఆన్లైన్ బుకింగ్ అయితే పర్ హెడ్ 1800 యాక్చువల్గా. అంటే క్యాంపింగ్ అయితే 1800. ఈ ఇల్లులా ఉంటాయి కదా, ఓకే, పర్ హెడ్ వచ్చి 4000 అంట. సో అంటే 8,000 అన్నమాట కపుల్స్ అయితే. సో 8,000. అండ్ బయట క్యాంపింగ్ అయితే 1800. యాక్చువల్లీ ఇక్కడ ప్రైజెస్ డిఫరెంట్ చెప్తున్నారు అన్నమాట. ఒకరికి ఎంత చెప్తారు అంటే లైక్ ఒకరికి 2000 అంటారు, ఒకరికి 1800 అంటారు, అదొకట. సో అండ్ ఇంకోటి ఏంటంటే క్యాంపింగ్ ఇస్తారు, అంతా బాగానే ఉంది. బట్ నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనేది బాగాలేదు యాక్చువల్గా. సో ఫుడ్ అనేది అంత మంచిగా అనిపించలేదు నాకైతే. అసలు వరస్ట్ అని చెప్తాను నేను ఫుడ్ గురించి అడిగితే. సో అంత బాగలేదు ఫుడ్ అయితే. ఓకే, బట్ లొకేషన్స్, అక్కడ లొకేషన్స్, వ్యూస్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్.
అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే జస్ట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసి ఉంది. అండ్ కాస్ట్ కూడా హెవీ అన్నమాట ఇక్కడ. ఇంకా సపోజ్ ఇప్పుడు మీరు 50 రూపీస్ థమ్స్అప్ తీసుకున్నారు అనుకో, దానికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు తెలుసా? దగ్గర 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 80 రూపీస్ తీసుకున్నారు. 50 రూపీస్ థమ్స్అప్కి 80 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్. టిఫిన్స్ కూడా అంత బాగాలేదు. నేను లైక్ అంత అనిపించలేదు నాకు. ఇక్కడ ఏమన్నా తిందామా, తినేటట్టు ఉందా? ఈ మొక్కజొన్న కంకులు ఏం తింటాం? కూడా చాలామంది వస్తారు నాకు తెలిసి. సండే, ఈరోజు సండే కాబట్టి. సో నేను వచ్చేది సాటర్డే కదా, సో ఈరోజు సండే. బట్ ఓకే, నాకైతే వర్త్ అనిపించింది. నాకు మహా అంటే నాకు 500-600 పెట్రోల్ అంతే పోయి రావడానికి. సింపుల్. నాకు ఎక్కువ కూడా కాలేదు కాస్ట్ పరంగా. బట్ ఓకే, వర్త్. బట్ అక్కడ లోపల కాస్ట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. చలో ఇంకా మనం రైడింగ్ అనేది కొట్టుడే. ఇక చాలామంది వచ్చేసి ఆల్రెడీ రీచ్ అయిపోయారు ఈరోజు సండే కాబట్టి. బట్ నిన్నది మాత్రం మస్తు నెక్స్ట్ లెవెల్ టైం పాస్ అయింది నాకు. సో ఇది అన్నమాట వీడియో. సో ఇప్పుడు నేను ఇంక ఇంటికి హైదరాబాద్కి అయితే బయలుదేరినా. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. బట్ నాకు రావడానికి ఇక్కడ 2 hours పట్టింది. మేబీ 2 hours పడుతుంది. సో మంచిగా ఇక నాకు ఫొటోస్ దిగి దెక్కలేనన్ని ఫొటోస్ దిగిన. నాకు ఫొటోస్ దిగేంత ఓపిక కూడా లేదు ప్రజెంట్ అయితే. ఇక నేను వీడియోస్ ఇప్పటికి ఎంతసేపు కూడా ఫొటోస్ దిగా యాక్చువల్గా. సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ మాత్రం. వ్యూస్ అంటే ప్లేసెస్ బాగున్నాయి మంచిగా. లైక్ ఫొటోస్ దిగడానికి కానీ అంతా ప్లేసెస్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కానీ రోడ్లలో చాలా ఫాస్ట్గా వస్తున్నారు. కొంచెం మనం చూసుకొని పోవాలి అంతే. బాగుంది, రోడ్స్ మాత్రం మంచిగా ఉంది. నాకు ఈ వీకెండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గడిచింది. నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫైడ్ నేను ఈ వీకెండ్. అసలు ఏ తలకాయ నొప్పి లేకుండా మంచిగా చిల్. ఈ రోడ్ ఇదేనా? ఇదే. మొత్తం రోడ్లు వంపులు కరబడి ఉన్నాయి. సో ఫైనల్గా ఇది చాలా అంటే చాలా. నేను నాకు రైడ్స్ చేయాలని చాలా ఉంది, కానీ మెయిన్లీ సమయం నాకు సహకరిస్తలేదు. రూట్ అయితే ఇదే కదా. నీ అమ్మ ఇదేంద్రా నాయన ఇంత డౌన్ ఉంది. ఇక్కడ చిన్న పోవాలి. ఎవడెవడు ఎట్లా మళ్ళీ చిన్న రోడ్ ఇది. ఒక బస్సు కూడా పట్టవు దీంట్లో. ఇంత చిన్న రోడ్డు 2 కార్లు పట్టవు. ఇది చూసుకొని పోవాలి. అమ్మ, ఎందుకంటే మళ్ళీ ఎవడన్నా ఫాస్ట్గా వస్తారు. అదే కదా టెన్షన్ నాకు. అవసరం లేదు ఇప్పుడు ఓకే. అసలు ఈ రోడ్లోనే వచ్చిన్నామా మేము? ఈ స్టిల్ ఇంకా అడవి ఏరియానే. గోస్ట్ 20 meters 20 ఐ థింక్ ఇవన్నీ కొండ. ఇది కొత్త కొండ ఏరియానే అనుకుంటా. నైస్. గుంటలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. దిస్ ఈజ్ స్పీడ్ బ్రేకరు. ఒక్కసారి ఇక్కడ ఆగి సుస్సు పోసుకుంటే చాలా బాగుంటుంది. దీస్ ఆల్ అవర్ అడవి ఏరియాస్.